మహనీయుడి విగ్రహాన్ని అవమానపరిచేలా వ్యవహరించిన బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కోరారు. కనగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించేంత వరకు భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కనగల్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ముక్కలుగా విరగ్గొట్టి తొలగించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషనర్ నల్గొండ జిల్లా కలెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అధికారులు ఎంతో జాగ్రత్తగా తరలించారు. కానీ దేశ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మాత్రం తల మొండెం వేరు చేసి అత్యంత అవమానకరంగా నిర్లక్ష్యంగా తొలగించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు చింతా ముత్యాలరావు జాతీయ ఎస్సీ కమిషన్కు తక్షణమే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కమిషన్ సభ్యులు జిల్లా మండల అధికారుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలంటూ నల్గొండ జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ షోకాజ్ నోటీస్ పంపడంతో పాటు ఈ నోటీసుకు సంబంధించిన లేఖ ప్రతులను తనకు సైతం అందించినట్లు చింతా ముత్యాలరావు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుడి విగ్రహాన్ని అవమానపరిచేలా వ్యవహరించిన బాధ్యులైన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కోరారు. కనగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించేంత వరకు భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, టూటౌన్ అధ్యక్షులు మిరియాల వెంకన్న, నల్గొండ మండల అధ్యక్షులు అనిల్ కుమార్, కార్యాలయ కార్యదర్శి మంగళపల్లి కిషన్, కార్పొరేటర్ అకినపల్లి బలరాం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శివ, వన్ టౌన్ కన్వీనర్ పెరిక నరసింహ, పోకల దశరథ, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి వెంకన్న, తిరందాస్ కనకయ్య, కందుకూరు సుధాకర్, మండల ఉపాధ్యక్షులు చింతపల్లి వెంకన్న, మండల సీనియర్ నాయకులు పనస సురేష్, చామకూర మహేష్, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలంలోని కనగల్ సెంటర్లో 2005 నవంబర్ 14 ఆనాడు మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ గారు కనగల్ సెంటర్లో మా యొక్క చింతా ముత్యాలరావు అన్న గారు మరి మిగతా నాయకులందరూ కలిసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి రోడ్ ఎక్స్టెన్షన్లో అక్కడ పక్కనే ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని చాలా నీట్గా ఏం డ్యామేజ్ లేకుండా పక్కన పెట్టిండ్రు. కానీ కావాలని దళితులను అవమానించాలని చెప్పి దళితులను చూపించేటటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ముక్కలుగా చేసి పక్కన పడేసినటువంటి ఘటన యావత్ దేశ ప్రజలతో పాటు తెలంగాణ నల్గొండ జిల్లా ప్రజల్ని చాలా బాధేసింది. దాని మీద మా యొక్క ముత్యాలరావు గారు కార్యాచరణ తీసుకొని దళితుల ఆత్మగౌరవాన్ని, ఇది మీకు రుజువైంది, ఎందుకంటే నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్కి కూడా మా యొక్క ముత్యాలరావు గారు అన్ని వివరాలతోని విత్ ఆల్ ఎవిడెన్స్ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి వారు రిప్లై ఇస్తూ కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చిండ్రు. సునీల్ కుమార్ బాబు గారు డైరెక్టర్ గారు 15న వారి కలెక్టర్ గారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దళితుల పక్షాన మా యొక్క ఆశాజ్యోతి ఈరోజు నల్గొండ జిల్లాలో ఒక గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి మా యొక్క చింతా ముత్యాలరావు అన్న గారిని కూడా మరి ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా వారు ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్ళడం కూడా మేము అభినందిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ఠ చేసేంత వరకు కూడా మేము ఈ యొక్క సర్కార్ మెడలు వంచుతాము. అంబేద్కర్ జీ గారి విగ్రహ ప్రతిష్టను కూడా చేసి చూపుతామని ఈ సందర్భంగా తెలియదు.